ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్ మీకు. తెలంగాణలో పేరవరం రాములు గారు మాజీ డీజీపీ తెలుసు కదా మీకు. ఇప్పుడు పర్యాటక శాఖ బోర్డు చైర్మన్గా ఉన్నారు తెలంగాణ పర్యాటక శాఖకు. ఆయన మాజీ డీజీపీ గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు అనుకుంటాను కదా, చైర్మన్గా పనిచేశారు. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా పనిచేసిన ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వచ్చా? దానికి లిమిటేషన్ ఎలా? రెండు, అది ఒక రాష్ట్రం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు పదవి అనుభవించింది వేరే రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తర్వాత 5 సంవత్సరాల వరకు మాత్రమే ఆ లిమిటేషన్ ఉంటుంది. 5 సంవత్సరాల లోపు నామినేట్ పదవులు పొందేదానికి వీల్లేదు. పేరవరం రాములు గారు ఇప్పుడు ఏ రాష్ట్రంలో టూరిజం చైర్మన్గా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రం. ఇది కొత్త రాష్ట్రం, ఇది పూర్తిగా డిఫరెంట్ రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సంబంధం లేదు. ఎక్కడ పనిచేసినా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసినప్పుడు అది ఎంతున్నా ఇంకా పైకి సెంట్రల్లోకి అట్లా పోవాలి, కానీ ఏ రాష్ట్రంలో కూడా నామినేటెడ్ పోస్ట్ తీసుకోరాదు అనేది చట్టంలో ఉన్న నిబంధన అని అంటున్నారు. లేదు, ఒక న్యాయవాదిగా మీరు ఏమంటారు? లేదు తీసుకోవచ్చు అంటారా? తీసుకోవచ్చు. దానికి అభ్యంతరం పెట్టే అంత నిబంధనలు, ఆయనకు వర్తించే నిబంధనలు ఏమి లేవు అక్కడ. ఎందుకంటే రాష్ట్రమే వేరు, ఇంకొక రాష్ట్రం ఇది. అదే రాష్ట్రంలో తీసుకోవడానికి ఆ నిబంధన ఉంది. అది కూడా 5 సంవత్సరాలు, 5 years. ఆ 5 years కట్ ఆఫ్ డేట్ అయిపోయిన తర్వాత చేసుకో. వారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా రిటైర్ అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఎందుకంటే పేరవరం రాములు గారికి చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత టీడీపీ వారు, కాంగ్రెస్ వారంతా కూడా కోర్టుకు వెళ్ళారు కదా దాని మీద. ఎలా ఇస్తారు? పేరవరం రాములు గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్గా పనిచేసిన ఆయనకి ఎలా ఇస్తారు? ఇవ్వకూడదు కదా, అంటే చట్టం మీ చుట్టం అనుకొని ఇష్టానుసారం పదవులు ఇచ్చేస్తారా అనేసి కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు పోవడం బాగా అలవాటు అయిపోయిందండి. ప్రతిదానికి కోర్టుకు పోయి ఆపాలనే ప్రయత్నం చేయడం చేతగాని వాడి పని. అది నేనేమంటున్న పాయింట్ ఉంటే కోర్టుకు పోవాలా. కోర్టు అనేది అన్యాయాన్ని వ్యతిరేకించే దానికోసం, అన్యాయాన్ని నివారించే దానికోసం కోర్టు ఉన్నది. కానీ ప్రివలస్ లిటిగేషన్ వేసేసి ప్రతిదాన్ని ఆపే ప్రయత్నం చేసే దాన్ని ఏమంటారు అంటే వెక్సేషియస్ లిటిగేషన్ అని అంటారు. ఓకే. టీడీపీకి కాంగ్రెస్కి ఇవాళ అదొక వృత్తిలాగా తయారైంది. ప్రజలలో బేస్ లేదు, కేసీఆర్ గారితో పోటీ పడలేరు, ప్రతిదాన్ని ఒక ఇష్యూ చేయాలి. ఏమైందండి? కోర్టుకు పోతే ఏమైంది? స్టే వచ్చిందా? రాలే కదా. పాయింట్ ఉంటే స్టే ఇచ్చేవాళ్ళు కదా. ప్రతిదాన్ని ఇష్యూ చేయడం తప్ప ఇంకొక పని లేదు. వాళ్ళు చెప్పుకునేదానికి పని లేదు, చేసేదానికి పని లేదు. నిజంగా వాళ్ళకి కనుక స్ఫూర్తి ఉంటే కేసీఆర్ గారితో సమానంగా టీఆర్ఎస్ ప్రభుత్వంతో సమానంగా పనిచేసేదానికోసం ప్రయత్నం చేయాలి. ప్రజల యొక్క మన్నన అట్లా పొందాలి తప్ప పనిచేసేవాడిని చెడగొట్టి ఇది చేసేది కాదు. అందుకని ఎంత చేసినా కానీ ఎవడు పట్టించుకోవట్లేదు వాళ్ళని. చెప్పండి, ఎవడన్నా పట్టించుకుంటున్నాడా? ఇవాళ రాష్ట్రంలో 53 పథకాలు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. కొన్ని మొత్తం మేము అంతకు మునుపు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఉందో, ఎలక్షన్ ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న ప్రతిదీ ఇంప్లిమెంట్ చేసాం. మేనిఫెస్టోలో చెప్పని కూడా ఇవాళ ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. దాదాపు 20-25 వేల కోట్ల రూపాయలు ఇవాళ డైరెక్ట్గా ప్రజలకి, పేద ప్రజలకి వాళ్ళ అకౌంట్లకి వెళ్తున్నాయి. తర్వాత వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఉన్నాయి. ₹1 టింకరింగ్ లేకుండా, ₹1 దాంట్లో మిస్యూజ్ అయ్యే అవకాశం లేకుండా ఇవాళ ఈ ధనం అంతా కూడా పేద ప్రజలకు పోతూ ఉంది. ఆ స్కీములు ఎవరి కోసం అయితే పెట్టినో వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. తద్వారా మొత్తం సమాజం అంతా కూడా ఇవాళ ఒక రకమైన రెజ్యునవేషన్కి ఇవాళ అవకాశం వచ్చి దాన్ని ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. రెజ్యునవేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. దానికి ఉదాహరణ చెప్తాను నేను. 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్కి ముందు తర్వాత తెలంగాణ ఉద్యమంలో మీటింగ్లు పెట్టినప్పుడు వచ్చే ప్రజల యొక్క మీ దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, మీటింగ్ల క్లిప్పింగ్స్ ఉంటాయి మీడియా మీ దగ్గర. ఆ క్లిప్పింగ్స్ ఇవాళ మీటింగ్లకు వచ్చే ప్రజల యొక్క క్లిప్పింగ్స్ తీసి చూడండి మీరు. వేషంలో మార్పు, మంచి బట్టలు వేసుకోగలిగే పరిస్థితి వచ్చింది. మంచిగా నెత్తి దూకుంటున్నారు, శుభ్రంగా తయారై వస్తూ ఉన్నారు, బట్టలు మంచి బట్టలు ఆరోగ్యంగా కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు? ఉట్టిగానే సాధ్యం కాదు ఇదంతా.
ఇవాళ తిండికి ఎక్కడ కూడా ఆకలి బాధ లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆకలి బాధ లేదు. భిక్షగాళ్ళే లేరంటారు తెలంగాణలో. భిక్షగాళ్ళు అనేది ఈ మధ్యకాలంలో వృత్తిలాగా తయారైంది అనేది మీరే రాస్తూ ఉన్నారు. భిక్షగాళ్ళు అనేది వృత్తిలాగా తయారైతా ఉంది. ప్రక్షాళన చేయొచ్చు కదా. చేస్తున్నారు కదా, ఇప్పుడు బ్యాన్ చేస్తున్నారు. మీరు చాలా రిలవెంట్గా అడిగినారు. మీరు ఇవాళ అడిగిన రోజున బ్యాన్ ఉంది భిక్షగాళ్ళది. 500 మినాన్స్ అయిపోయింది. భిక్షగాళ్ళది మినాన్స్ అయిపోయింది. అదొక వ్యాపారం అయిపోయింది. ఎందుకు భిక్షమండి? ప్రతి పేదవాడికి ఇవాళ పెన్షన్ వస్తూ ఉంది. 1000 రూపాయల పెన్షన్ వస్తూ ఉంది. వితంతువులకు పెన్షన్ వస్తూ ఉంది. తర్వాత కళ్యాణ లక్ష్మి, ఆరోగ్యశ్రీ, ఇలాంటి ఈ పథకాలన్నీ కూడా పోతూ ఉన్నాయి. ప్రజలు వీళ్ళకి రెస్పాండ్ అవ్వట్లేదు. అందుకని పిచ్చి కేసులు ఫైల్ చేస్తూ ఉన్నారు. ఒక్క కేసులో ఏమన్నా దమ్ముందో చెప్పండి? అభివృద్ధి పథకాలకి అడ్డం పడడం సైంధవుల్లాగా తయారైనారు కాంగ్రెస్ తెలుగుదేశం వాళ్ళు. మరి అట్లాంటి కేసులకి ఏ రకమైన విలువ ఏమని అంటారు చెప్పండి? ఎవరైనా వేయొచ్చు కేసు. అలాంటి కేసులు వేస్తున్నారని ఈ మధ్యకాలంలో హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో ఫైన్లు వేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద ఫైన్లు, 50,000, ₹1,00,000 ఫైన్లు వేస్తూ ఉన్నారు. వెక్సేషన్స్ లిటిగేషన్ వేయడం, అభివృద్ధిని ఆపడము, ప్రొపగండా కోసం లిటిగేషన్స్ డెవలప్ చేయడము, ఇది ఈ మూలంగా ఫైన్ పడతా ఉంది. ఆ జాబితాలో వీళ్ళు కూడా ఉన్నారు. ఫైన్ పడేసుకొని డబ్బులు కట్టిన జాబితాలో టీడీపీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అంత పెద్ద పేరు ఉండదు. ఎందుకనంటే వాళ్ళు ఏదైనా దొంగచాటుగా చేసే వ్యవహారాలు కదా. చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కేసులు వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రాజెక్టులు ఆపేదానికోసం చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కేసులు వేసినారు.